ఇప్పటి వరకు మనం మొదటి మాట చూసాం. రెండవ మాట దైవ ప్రసన్న ఉప్పతల, బైబిల్ కాలేజీ స్టూడెంట్, క్రైస్ట్ రాక్ థియాలజికల్ బైబిల్ కాలేజీ స్టూడెంట్ దైవ ప్రసన్న ఉప్పతల ఇప్పుడు వచ్చి రెండవ మాట దాని యొక్క విశేషత, రెండవ మాట యొక్క అర్థము, వాటి గురించి మనకి వినిపిస్తారు. చక్కటి మంచి అనుకోగలిగినటువంటి ఆ మాటను మనకు దైవ ప్రసన్న ఉప్పతల వచ్చి క్రైస్ట్ రాక్ థియాలజికల్ బైబిల్ కాలేజీ స్టూడెంట్ బిడ్డ మనకి వచ్చి రెండో మాటను మనకు ఉపోద్ఘాతనతో వినిపిస్తుంది. రెండో మాట ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ బిడ్డ మొదటిసారిగా మాట్లాడుతుండగా మీరు దీవించి ఆశ్రయించి సహాయం చేయండి. యేసుకుంటాను. ఆమేన్. అందరూ శ్రద్ధగా ఆలోచిద్దాం. కూర్చోండి. కరుణ అందరికీ నా వందనాలండి. అలాగే నాకు సమయం ఇచ్చిన దైవజనికి నా ప్రత్యేకమైన వందనాలు చూపిస్తాను. రెండో మాట యొక్క అంశం మొదటిగా మనం చూస్తే పరదైసు. ఏంటండి పరదైసు? లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారి మాటను ఒక దొంగతో అంటారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజున ఇద్దరు దొంగలను కూడా సిలువ వేస్తారు. ఆయనకు ఎడమ వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని. అసలు ఆ దొంగలకు కూడా సిలువ ఎందుకు వేశారని మనం చూస్తే, యేసుక్రీస్తు కాలంలో యెరూషలేములో రోమా ప్రభుత్వం వారు తీవ్రమైన నేరస్తులకి సిలువ వేస్తారు. ఆ ప్రకారమే ఆ ఇద్దరు దొంగల్ని కూడా యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేశారు. అప్పుడు ఆ ఎడమ పక్కన ఉన్న దొంగ యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఒక మాట్లాడతాడు. నీవు నన్ను రక్షించుకొని, నీవు దేవుని కుమారుడివే అయితే నీవు నన్ను రక్షించి నిన్ను నీవు రక్షించుకోమని అంటాడు. లూకా సువార్త 23:39 క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మ కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతుంది. కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదు అని చెప్పి ఆయన చూచి, నీవు నీ రాజ్యంలో మనకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే ఆ కుడి పక్కన ఉన్న దొంగ పశ్చాత్తాపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎడమ వైపు ఉన్న వ్యక్తి మాత్రం తన ప్రాణాన్ని రక్షించమని యేసు ప్రభువారిని అడుగుతాడు. కానీ ఇతను మాత్రం పశ్చాత్తాపడి తన రాజ్యంలో చేర్చుకోమని అడుగుతాడు. ఆ ప్రకారమే మనం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకోవాలి. యేసు ప్రభు వారు అంత శ్రమ, సిలువలో అంత శ్రమ నందుతూ కూడా ఆ కుడి ప్రక్కన ఉన్న వారిని క్షమించి ఆయనను తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. అదే మన రెండవ మాట, నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారు ఆ దొంగతో అంటారు. ఆ ప్రకారమే మనము కూడా మన పాపాలను ఆయన యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన మనల్ని కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన మత్తయి సువార్త 6:33 వచనంలో, రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు భూమి మీద ఉన్నవన్నీ మీకు అనుగ్రహింపబడినని ఆయన లేఖనాలలో సెలవిస్తాడు. ముందు మనం ఆయన
నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. అప్పుడు ఆయన భూమి మీద ఉన్నటువంటివన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మనకు మొదటిగా ఈ 2వ మాటలో పశ్చాత్తాపం, అలాగే యేసు ప్రభు వారు ఆ దొంగని క్షమించి రక్షించారు. ఈ మాటలన్నీ కనిపిస్తాయి. ఈ మాటను దేవుడు దీవించుగాక. చాలా చక్కగా చెప్పింది వరకు కొత్తగా ఇదే మొదటిసారి మాట్లాడుతున్నాం. దైవంగా బోధించడం చాలా సంతోషం, సంతోషం. అయితే ఈ మాటలో దైవ ప్రసంగం చెప్పినట్టుగా ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఆయన గురించి వెతుకుతారో ఆయన దొరుకుతారు. మనుషులు ఏం వెతకాలి? లోకంలో ధనాన్ని లేకపోతే ఏదో ఒకటి ఎదుగుతారు. కానీ ఒకవేళ ధనమే అడిగి ఉంటే ఆ దొంగ ఏం చేస్తున్నాడు? తన ప్రాణం పోతుంది. ఎట్లాగో తన ప్రాణం పోయింది. మరలా తన ప్రాణం ఇచ్చిన మరలా భూమిలో ఏం చేస్తారు? మరలా చంపేస్తారు. మళ్ళీ ఎప్పుడో చనిపోవాల్సిందే. భౌతికంగా ఆ దొంగ అడగలేదు, కానీ ఆత్మీయంగా లేకపోతే నిత్య జీవంలో ఆ దొంగ ఏం అడిగాడు? ఆ వ్యక్తిని యేసు ప్రభువు ఏం అడిగాడంటే నమ్మాడు. ఇదిగో నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నాతో కూడా ఏం చేయాలంటే అంత కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. పశ్చాత్తాపం తగ్గిన వాళ్ళకి యేసు ప్రభు అన్నాడు, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. అంటే నేను ఉండే స్థలంలో నువ్వు ఉంటావు నిత్యమో ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ పశ్చాత్తాపం చూస్తాడు యేసు ప్రభు. తాను చనిపోతూ కూడా సిలువ పైన ఒక దొంగని భూమికి ఆకాశం మధ్యన వేలాడుతూ కూడా ఒక దొంగకి రక్షణ ఇచ్చాడు. అదే యేసు ప్రభు గొప్పతనం. హల్లెలూయా. ఎడమ పక్కన ఉన్నవాడు ఎవరికి సాదృశ్యం అంటే నశించిపోవాల సాదృశ్యం. నీవు క్రీస్తువైతే, నీవు క్రీస్తువైనట్లయితే ఏం చేయాలట? నిన్ను రక్షించుకున్నది రక్షించిన ఎగతాళి చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు. అందుకనే చాలా మంది నశించిపోతున్నారు. దుఃఖంతో చెప్తున్నా ఈ మాట. దేవుడిని ఎంత చేయకూడదు. పశ్చాత్తాపడండి. దేవుడు నేను రక్షిస్తానికి ఆయన అవకాశం ఉన్నది. ఈ క్షణం లాస్ట్ సమయంలో రక్షించడానికి అవకాశం. ఎడం పక్కన ఉన్నాడేమో అస్తమించిన సూర్యుడికి సాదృశ్యం అయితే, కుడి పక్కన ఉన్న దొంగ ఉదయించే సూర్యుడికి సాదృశ్యం. అస్తమించే సూర్యుడు ఇక కనిపించడు. ఉదయించే సూర్యుడు ఇతరులకు త్రోవ చూపిస్తాడు. ఆ విధంగా దైవ ప్రసంగం చక్కగా మనకు వివరించింది. అందుకని దేవుడు స్తోత్రం. 3వ మాట మనం వెళ్దాం.